మావా సోడా బుడి కలుపుతాడు ఫిగర్ తీసుకెళ్తున్నాడు రా. ఆ సోడా బుడి గడి కవర్ చేసే లోపల మనం అటాక్ చేయాలి. కమాన్ ఫాలో మీ. ఎవరన్నా మీరు? ఏంటి ప్రాబ్లం? నిద్రపోతుంటే టార్చర్ చేస్తారండి. నీళ్ళు ఇవ్వరా? నీళ్ళు లేవు, ఏమీ లేవు. వెళ్ళండి అన్న, నిద్రపోవాలి. ఇప్పుడే కదరా 30 లీటర్ల క్యాన్ లోపలికి తీసుకెళ్ళావు. అన్న బెదిరించే పని పెట్టుకోవద్దు, తర్వాత ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేసేస్తాను. రే వీడితో మాట్లాడరా ఎక్కడ దాచావు చెప్పు. టైడ్ అయిపోయారు, కాస్త నీళ్ళు ఇవ్వరా. 10,000 వేస్ట్ అయిపోయేలాగున్నాయి. సోడా బుడ్డి పాలు పళ్ళు పెట్టాల్సిన చోట పాపం పెడతా దాచి పెడతావు. అది ఫ్రిడ్జ్ రిపేర్ చేయడానికి వచ్చింది. అలాగా అయితే మా రూమ్ కి రమ్మా, అక్కడ కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఒకటి కాదు 5 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. కరెక్ట్ మావా. రే ఫస్ట్ స్టూడెంట్ ఇలాంటి పాడుపనులు చేస్తున్నావు. రే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేయరా. ఫోన్ చేయొద్దన్నా, మీకు దండం పెడతాను. మీరే తోలుకుపోండి, మీరే తోలుకుపోండి. మీకు దండం పెడతానన్నా, మీరే తోలుకుపోండి. మర్యాదగా మూసుకొని పడుకో. కన్నా జీవితంలో ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. చెప్పండి. అమ్మాయిలే మనల్ని వెతుకుంటూ రావాలి, మనం అమ్మాయిలు వెతుకుంటూ వెళ్ళకూడదు. ఓకే. వెళ్ళటానికి ముందు ఒక్క మాట. ఎక్కువగా మందు కొట్టే ఆడది, ఎక్కువగా పాన్పరాకు వేసే మగవాడు బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. ఈ సిచ్యువేషన్ కి ఏం డైలాగ్ మాట్లాడుతున్నాడు వీడు? ఇలా చూడాలి, పంచ పాండవులాగా నీకు మేము 5గురు ఉన్నాం, నువ్వే పాంచాలి. నువ్వు పాంచాలి అయితే నేను కొమరం పుల్లి, జోడి బాగుంటుంది కదా. నేను గజరాజుని. పాప భయపడుతుంది. ఆగండి ఏంట్రై పని? ఎన్నాళ్ళుగా జరుగుతుంది ఈ వ్యవహారం? ఇప్పుడే సార్ హాఫ్ అన్ అవర్ నుంచి. సార్ ఆ అమ్మాయికి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. కాలేజీ పేరు చెడగొట్టడానికే తగలడ్డారా? వైరస్ వరహాలరావుకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? అంతే. నా వయసు ఎంత, నా సర్వీస్ ఎంత, ఈ కాలేజీలో ఆడదాని వాసన కూడా పీల్చేది లేదురా. నేనున్నంత వరకు ఇక్కడ ఏ తప్పు జరగనివ్వనరా. మీరు పైకి ఎప్పుడు పోతారు సార్? టీసీలు చించకుండా వదిలి పెట్టండి సార్. నేను తలుముయండ్రా, చంపేస్తా, జాగ్రత్త. నీ పేరేంటి? ముమ్మైద్ ఖాన్. ఓ దిల్వాలీ దుల్హనియా నార్తా. నా అధీనంలో అదిరిపోయే రూమ్ ఉంది. మన ఇద్దరు అక్కడికి వెళ్ళి కథాకళి ఆడుకుందాం. కథాకళియా? ఆడతావురా, ఆడతావు. ఈ కాలేజీ నెంబర్ 1 అవడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. నీకు 20-20 కావాలా? ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు సార్, అంతా పౌరముగిలు చేసిన పనే. నోరు మూయరా, నీ గురించి నాకు తెలీదు. వెళ్ళు. నువ్వు ఈ పక్కకి వెళ్ళు, పోలీసులకు పట్టిస్తాను. అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఆటలాడుతున్నాడు. ఏంటి బేబీ, నెరిసిన జుట్టు, బట్టతల అని కంగారు పడుతున్నావా? దిగులు పడకు, నా తడాకా ఏమిటో చూపిస్తాగా. రోజు వ్యాయామం చేస్తున్నాను, యోగా కూడా చేస్తున్నాను, 3 పూటలా తింటున్నాను. దాంతో పాటు కేరళ అరటిపళ్ళు కూడా తింటున్నాను. ఇప్పుడు నా బాడీలో మంచి హార్స్ పవర్ కూడా ఉంది. ఇప్పుడు గేమ్ కి నువ్వు రెడీ అయితే నేను రెడీయే. మీ నుంచి ఇలాంటి మన్మథ బాణాన్ని ఊహించలేదు. ఇక షో స్టార్ట్ చేద్దామా? పూజ ఇక్కడి నుంచి ప్రారంభిద్దామా? ఎవర్రా మీకు నా బర్త్డే అని చెప్పింది? అన్న నాగరాజన్న. వచ్చేసా. నువ్వేనా? ఏరా, 50 ఏళ్లు పైబడ్డ తర్వాత ఒక అమ్మాయి మీద ఆశపడ్డాను. చెడగొట్టే ఒకరు. అంటే బిఎఫ్ చూడదని చెప్తున్నాను కదా, ఎప్పుడు చూడు అదే ధ్యాసలో ఉంటాడు. నిన్న రాత్రి కూడా 2 బొళ్ళాలు ముద్దులు ముగ్గుడే కదరా, అదే మళ్ళీ ఎన్నిసార్లు రా చూస్తావు? అందులో కొన్ని విషయాలు అర్థం కావట్లేదురా. మీరేమో లైవ్ లో చూస్తున్నారు, నేను సిడీలోనేగా చూస్తున్నాను. పైగా ముఖ్యమైన ఘట్టంలో సిడీ స్ట్రక్ అయిపోతుంది. అయ్యో, ప్రపంచ చరిత్రలోనే బిఎఫ్ లో చూసి నాశనం అయిపోయింది నువ్వు ఒక్కడివేనరా. ఏం మామా బ్యాగ్ వేసుకొని ఎక్కడ బయలుదేరావు? రే డబ్బు ఎక్కడరా? డబ్బే కదరా, రిజర్వ్ బ్యాంక్ లో ఉంది. రే డబ్బురా? మోదీ గారు ఈ మధ్య రద్దు చేశారే అదారా? రే ఆటలాడకండ్రా, మీరు డబ్బు ఇస్తారని టీచర్ అక్కడ నిలబెట్టి వచ్చాను రా. ఎవర్రా ఆటలాడుతున్నది? చేతిలో డబ్బులు లేక సింగిల్ సిగరెట్ ని షేర్ చేసుకుంటూ కొడుతున్నాం. రే దేంతో నేను ఆడుకోండి, నా లవ్ తో మాత్రం ఆడుకోవచ్చా? రే ఆవిడ టెన్షన్ పట్టిరా, లేట్ అయితే కోపడుతుంది. అయితే ఇంకోటి చూసుకుని వెళ్ళిపోమనరా. నా బిడ్డకి మీ పేరు కూడా పెడతామని చెప్పాను కదరా. చార్లెస్, వావ్, టీచర్. చార్లెస్ నువ్వు చేసిందేం బాలేదు. నీకోసం 1 నిమిషం వెయిట్ చేశాను, 2 నిమిషాలు వెయిట్ చేశాను, 3 నిమిషాలు వెయిట్ చేయడం నా వల్ల కాదు. టీచర్ తొందరపడి ఏ నిర్ణయం తీసేసుకున్నాను. ప్రిన్సిపల్ కొడుకని పికప్ చేసేసాను.
కాలేజ్ ని నా పేరుకి రాసేశాడు. టీచర్ వన్ మిస్టేక్, ఊటీలో ఉన్న టీ ఎస్టేట్ కూడా మీకే రాసేసా. విన్నావుగా? టీచర్, నేను వచ్చే వరకు రైల్వే స్టేషన్ లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నిలబడతా అని చెప్పారు, మర్చిపోయారా? నువ్వు భారత రాజా గారి సినిమాలు ఎక్కువగా చూసి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయావు చార్లెస్. ముందది మార్చుకో. సినిమా వేరు, జీవితం వేరు. ఇక మీదట నీకు నాకు మధ్య ఫ్లో అవుతున్న కరెంట్ పవర్ కట్. గుడ్ బై. కరెక్ట్ టీచర్. టీచర్, తప్పుడు లెక్క వేస్తున్నారు. అబ్బాయిలు వేసేది అమ్మాయిల లెక్క, అమ్మాయిలు వేసేది డేటింగ్ లెక్క. కానీ ఈ టీచర్ వేసేది డబ్బు లెక్క. క్యాల్కులేట్ చేసి చూసుకో, లెక్క సరిగ్గా ఉంటుంది. తీరా బండి. ఓకే టీచర్. నాకు తెలుసు టీచర్, మీ లెక్క తప్పని. మీరు తిరిగి వస్తారని నాకు తెలుసు టీచర్. గాడిది గుడ్డేం కాదు. ఈ పనికిమాలిన శంఖం కోసం నా ఇంటి చుట్టూ తిరగద్దు. వెళ్ళు, వాణ్ణే కట్టుకో. నీకు కావాల్సింది ఈ కాలేజ్, ఆ చుంచెలకే కదా. పోవే. నేను నీ వెనకబడ్డానా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పానా? నేనా నీ భుజం మీద తావాల్సి ఏడ్చాను? వాణ్ణే చేసుకుని సంతోషంగా ఉండు. ఏడవకు, ఏడవకు. వెళ్ళు, వెళ్ళు. ఓ, నువ్వు చాలా బాగుంటావు. వీడు దళపతి రజనీకాంత్ శోభన దూరమైందని తెగ బాధపడిపోతున్నాడు. ఈ శంఖంతో నేనేం చెయ్యాలి? రాత్రి నిద్ర రాబోతే నోట్లో పడి ఊదు. ఏ చదవరా, చదివి కుటుంబాన్ని కాపాడరా, గొంగడి చుట్టూడా. అరే మొత్తం ఫెయిల్ అయిపోయింది కదరా, ఇంకెందుకు అలా చూస్తావు? అంత సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడేమో ఇల్లరికి పుట్టళ్ళున్నాయి. నా జీవితమే పంచర్ అయిపోయింది కదరా. దున్నపోతలా ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే సరిపోదు. మీ ఇంటికి అల్లుండైన తర్వాత నేను ఏం సుఖపడ్డాను అత్తోయ్. ఎక్కువగా మాట్లాడుకు. పాలకొల్లికి లోడ్ పంపించావా? పంపించేశానండి. కార్ క్లీన్ చేసావా? క్లీన్ చేశానండి. బాత్రూమ్ నిన్నే కడిగిన అత్తోయ్. బట్టలు ఉతికావా? ఇస్త్రీ కూడా చేశాను అత్తోయ్. క్యాచ్ పట్టుకున్నాను అత్తోయ్. ఈ రోజు ఏంటో తెలుసా? థ్యాంక్స్ అత్తోయ్. ఇంత బిజీగా ఉండి కూడా నా పుట్టినరోజును మర్చిపోలేదు. ఎద్దు పుట్టినరోజు గురించి నాకెందుకు. ఈ రోజు నా ధోని బర్త్డే. గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని తీసుకురా. వెళ్తానే తెల్లపంది. ఏంటలా చూస్తున్నావు? మీ స్టైల్ నచ్చింది అత్తోయ్. డూ వాట్ ఐ సే. గో. ఇంకా వెళ్ళలేదా? ఓసి కంట్రీ కుక్క, ఇక్కడ ఉన్నావా? నేను ఇల్లు మొత్తం వెతుకుతున్నానా? నువ్వు వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చున్నావా? నేనే ఎంతవరకు అందులో కూర్చోలేదు తెలుసా నీకు? తలుపు తట్టాలి అని మేనర్స్ లేదు. బాత్రూమ్ లో ఉన్నానుగా. తర్వాత 5 సెన్స్ లో నేను 7వ సెన్స్ గురించి ఆలోచిస్తున్నా. వెళ్ళు. ఏయ్, ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నువ్వు 7th సెన్స్ మురుగుదాసువా? దానికి ఒక అర్హత ఉండాలి తెలుసా? త్వరగా కడుక్కుని బయటికి రారా. నీలాగా ఇల్లరకు అల్లుడు అని అనుకున్నావా? నాకు మర్యాద ఉంది. బాబు, ఎవరి పేరున అర్చన చేయాలి? ధోని. హ, మహేంద్ర సింగ్ టోనీ. నాకు నచ్చిన ఆటగాడయ్య అతను. ఆయన నక్షత్రం ఏంటో తెలుసా నీకు? ఆయన ఇక్కడే ఉన్నారు. ఇదేమిటి కుక్క? కుక్క అని అనకండి. దీనిగా అర్చన చెయ్యాలి? అవును. భగవంతుడా, సరే దీని గోత్రం నక్షత్రం వెంటనే వైపు అర్చన చేద్దాం. మృగశిర నక్షత్రం, గౌరవ గోత్రం. ప్రసవం చూసినట్టు చెప్తున్నావయ్యా. నేను లాక్క వెళ్ళిన చోట అటువంటిది. ఓహో. ధోని. ఓం అల్శేషనాయ నమః, ఓం డాల్మేషనాయ నమః, ఓం పొమేరియాయ నమః, ఓం రాజపాళాయ నమః. ఏమిటిది? సునకార్చన అనగానే అన్ని సునకం పేర్లే వస్తున్నాయి. దేవుడా, చల్లగా వర్ధిల్లుతోని. నాకు ఒక్క కుక్కకేగా అర్చన చేయమన్నారు. మీరేనా ఇక్కడ పెద్ద అర్చకులు? కాదు, వాళ్ళందరికంటే పైన. చుంచు మొహంగాడా. ఇటు చూసావా, గుడికి కుక్కను తీసుకొచ్చాడు. వీడొక మనిషి. థు, ఎవరో పెద్దింటికి అల్లుడై ఉంటాడు. నీ వల్ల నా పరువు పోయింది, ప్రతిష్ట పోయింది. ఇంకా పోవడానికి ఏం మిగిలింది నా దగ్గర? నేను మనశ్శాంతిగా బతకాలంటే నీ పీడ విరగడైతే గానీ కుదరదురా ధోనిగా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? పెద్ద లెజెండ్ సినిమాలో బాలకృష్ణ అనుకుంటున్నావా? నా తొడ చూసావా? 200 టన్నుల వెయిట్. దీంతో కొట్టాను అనుకో, ఏమవుతావు తెలుసా? 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 దీనికంతా అనుభవిస్తా. అయ్యో పారిపోకరా, ఏదో మాట్లాడి సెటిల్ చేసుకుందాం. నా రెండింటికి ఎసరు పట్టకు. వెళ్ళిపోక. నీకు హీరోని చూసి పెడతా.